హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. మన వీడియోస్‌కైతే చాలా గ్యాపే వచ్చింది. ఎందుకొచ్చింది అనేది నేను రేపటి వీడియోలో చెప్తాను. ఇవాల్టికైతే ఒక నార్మల్‌గా అక్కడక్కడ షూట్ చేసిన వ్లాగ్ అనమాట. అయితే ఇంకా ఇదిగోండి మార్నింగ్ అయితే నేను పూజ అది అంతా కంప్లీట్ అయిపోయింది. ముందు రోజు నైటే నేను పూజకి కావాల్సిన కుందులు అవన్నీ గూడా క్లీన్ జేసి పెట్టేసుకున్నాను. ఇంక అందువల్ల నాకు మార్నింగ్ ఈ పనులనేవి ఉండవు. పూజకేంటంటే నేను అన్నీ ముందే చేసేసుకుంటానండి. మనం ముందు ఉదయాన్నే లేచి ఇంకా ఇంటి క్లీనింగ్స్ వీటితోనే సరిపోతుంది. మళ్ళీ అప్పటికప్పుడు అవన్నీ క్లీనింగ్స్ అనేటివి అవ్వవు కాబట్టి కొన్ని నేను ఎక్స్‌ట్రాగా పెట్టుకుంటాననమాట. డబల్ డబల్‌గా కుందులు అవి ఇవి ఉంటాయి గదా! అలా సెట్ చేసుకుంటూ ఉంటాను. ఒక 2 డేస్‌కి అలాగా ఉంచేసి అన్నీ ఒకేసారి కలిపేస్తూ ఉంటా. ఎండ చూడండి అసలు 8:00కి ఎలాగుండిందో. ఇది 8 నుంచి స్టార్ట్ చేశాననమాట. అసలు మిట్ట మధ్యాహ్నంలాగా అనిపిస్తుంది. సరే ఇవాళ వామాకులతో పచ్చడి చేద్దామని చెప్పేసి పైన మన మొక్కల దగ్గర వామాకు ఉంది గదా! అదంతా కోసుకున్నాను. అలాగే మన చెట్లకొచ్చిన కొన్ని టమాటాలు గూడా. ఇంకా ఇదిగోండి ఫస్ట్ అయితే ఆయిల్‌లో కొంచెం పచ్చిమిర్చి అలా వేయించేసి, అందులోనే ఎంత టమాటా కావాలో అది కూడా వేసుకున్నా. కొంచెం పసుపు, చింతపండు, అలాగే వామాకులు శుభ్రంగా ఒక 2, 3 సార్లు నీట్‌గా కడిగేశాను. అదేంటంటే మనకు కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువుంటదనమాట. అది కొంచెం మగ్గిన తర్వాత వెల్లుల్లిపాయలు అవి కూడా మగ్గించేసి, కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఇంకా ఉప్పు అనేది వేసేసుకొని గ్రైండ్ చేసేసా. ఇంకా ఫైనల్‌గా దాన్ని తాలింపేసేసుకోవడమే. పచ్చడేంటంటే మరీ గంధంలా కాకుండా కొంచెం మనకు రోట్లో రుబ్బితే మనకు తెలుస్తుంది గదా! రోట్లో రుబ్బిన పచ్చడి ఎలాగుంటుందో. కొంచెం కచ్చా పక్కాగా. అలా చేశాననమాట. అయితే మీరు రోట్లో రుబ్బొచ్చు కదా! అని అన్నారు. మీరు చూస్తూనే ఉంటారు కదా! నా దగ్గరున్నదైతే చిన్న రోలండి. అందులోనూ ఉదయం కొంచెం హడావిడి ఉంటుంది. అంత నిమ్మలంగా టైం అనేది ఉండదు కాబట్టి ఆల్మోస్ట్ మిక్సీనే యూజ్ చేస్తాను. నేను డైలీ రోలు యూజ్ చేస్తానని చెప్పనులెండి. ఇంక ఇదిగోండి ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ కిందైతే పెసరట్టేసేసాను. ముందు రోజు నానబెట్టాననమాట. ఇంక అది గ్రైండ్ చేసేసి ఇదిగో వామాకుల పచ్చడితో పెసరట్టనమాట. చాలా సూపర్‌గా ఉండింది టేస్ట్ అయితే. ఇంకా హెల్తీ గూడా గదా! వామాకులనేవి మనకి గొంతుకు చాలా మంచిది. అలాగే అరుగుదలకు కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా గూడా బావుంటుందనమాట. మంచిది అలా చేసుకొని తింటూ ఉంటే. ఇంకా పనులనేవేం లేవు పెద్దగా. వంట అది బాక్సులన్నీ కట్టి పంపించేసాను ఆల్రెడీ. అయితే పిల్లల్ని పంపించిన తర్వాత వీడియో అనేది స్టార్ట్ చేశా. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌కొచ్చుంటే ఒక్కసారి ఛానల్‌లో చూడండి. వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం అయితే స్టార్ట్ చేసేయండి. ఇంకా నాకేంటంటే ఇల్లనేది కొంచెం నీట్‌గా ఎప్పటికప్పుడు చేసుకునేవి కొన్ని పనులుంటాయి గదా! ఇప్పుడు వీక్లీ వన్స్ చేసే క్లీనింగ్ ఒకలా ఉంటుంది. డైలీ క్లీనింగ్స్ అనేవి ఒకలా ఉంటాయి. మనకేంటంటే ఇల్లొకటి నీట్‌గా కనిపించాలి. ఏమాత్రం మనం డస్ట్ అనేది కొంచెం వదిలేసినా, ఒక్కరోజు వదిలేసినా ఇల్లొక మాదిరిగా ఉంటుంది. ఎక్కడి దుమ్ము అక్కడ పేరుకుపోయి ఉంటుంది. మనం చేసే ఈ చిన్ని చిన్ని క్లీనింగ్స్ అనేవి గానీ, ఏముందిలే చిన్న పనులే కదా అని మనం బద్ధకించేసామనుకోండి, ఇంక డైలీ మనకేంటంటే అవి ఒకదానికొకటి పని అనేది పేరుకుపోతుంది. మళ్ళీ మనం మంత్లీ క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు పనులనేవి ఎక్కువైపోతాయి. మనకే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏంటంటే ఇలాగా డైలీ క్లీనింగ్స్ అనేవి కొన్నుంటాయి కాబట్టి ఎక్కడైతే మనకు ఏరియాస్ అనేవి అట్రాక్టివ్‌గా కనబడతాయో వాటన్నింటిని క్లీన్ చేసేసుకోవడము. అలాగే ఇదిగో పిల్లల రూమ్‌లో బెడ్‌షీట్ గూడా ఒకటి మార్చేశాను. ఇక్కడ లాస్ట్ వీడియోలో అడిగారనమాట. ఈ శంకు పుష్పాల చెట్టు చూపించండి తులసమ్మ దగ్గరున్నది ఎలా పెట్టారు అని చెప్పి. బేసిక్‌గా ఇదైతే కోరి కోరి పెట్టిన ప్లాంట్ అయితే కాదండి. చూడండి ఇదిగో ఇది మనకు మామూలుగా మనం ఏవైనా ప్లాంట్స్ కొంటాం గదా! వాటికొచ్చిన టబ్ అనమాట. చిన్న బౌల్. ఆ బౌల్‌లో జస్ట్ వేరే మొక్కలు పెడుతూ ఉండగా వచ్చిన ఒక ప్లాంట్ అనమాట. అదేంటంటే మనం అసలింక కావాలని పెట్టిన ప్లాంట్ లాగానే వచ్చింది. పెద్దగా అసలు అందులో ఏమి యాడ్ చేసింది గూడా లేదు. ఆ గింజ అలా పడింది. మొక్కయితే ఇంతవరకు వచ్చింది చూడండి. రోజుకొక 4, 5 పువ్వులైనా వస్తున్నాయన్నమాట. చాలా బాగొచ్చింది. వేరు గూడా చాలక బయటకొచ్చేసింది. ఇంక దీన్నేంటంటే జస్ట్ ఇలాగా ఈ టబ్‌లో వేసేసాను. వాటర్ అది మనం ఏదైనా ఏసినా అన్నీ గూడా అందులోనే స్టోర్ అయిపోతాయన్నమాట. వీక్లీ వన్స్ ఒకసారి అలా క్లీన్ చేసేసి పెట్టేస్తున్నా. ఇదిగో పక్కన పుదీనా. ఇంక దీన్ని గూడా కట్ చేసేయాలి. ముదిరిపోతుంది గదా! మళ్ళీ మనకింకా వాడుకోవడానికి బావుంటుంది ఫ్రెష్ ఫ్లేవర్ ఉన్నప్పుడే.
ఇంకా అదన్నమాట మీరడిగిన శంకుపుష్పాల మొక్కయితే. ఇదే ఇక్కడేంటంటే సగ్గుబియ్యం ఒకటి నానబెట్టాను ఉదయమే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ చేద్దామని చెప్పేసి. ఇవాళ వంట గూడా చాలా సింపుల్‌గానే జేసేసాను. అయితే ఇక్కడేంటంటే కొన్ని స్నాక్స్ అనేవి చేసి పెడదాం పిల్లలకు. అంటే కొంచెం నిలువ ఉండేలాగా చేద్దాం అని చెప్పేసి ఇక్కడ ఖాళీగా ఉన్నాను కదా! ఆఫ్టర్‌నూన్ టైంలో లంచ్ తర్వాతనమాట. బియ్యం పిండి పట్టించేసాను ఆల్రెడీ. ఇంకా దానికోసం అని చెప్పి ఇదిగో పచ్చిమిర్చి, అల్లము ఇవి 2 గూడా కొంచెం మిక్సీ జార్‌లో వేసి కొంచెం కచ్చా పక్కాగా గ్రైండ్ చేసేస్తాను. అలాగే బీట్రూట్ తీసుకున్నా. ఏంటంటే బియ్యం పిండితో ఇట్లా చెక్కలు టైప్ అంటే చెక్కలు గూడా గాదు. బేసిక్‌గా అయితే మేము కారపప్పులనే అంటాము. ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళు ఎక్కువగా చెక్కలు అనడం అనేది అలవాటు కాబట్టి అలా చెప్తూ ఉన్నాను. ఇక్కడేంటంటే బియ్యపు పిండి తీసుకుంటున్నా. పక్కా బియ్యపు పిండి. ఇందులో ఏం కలిపిందేం లేదు. బియ్యం చక్కగా కడిగి ఆరబెట్టేసి మిల్లు పట్టించాననమాట బయట. ఇంకా అందులో ఏంటంటే ఈ పచ్చిమిర్చి, అల్లం గ్రైండ్ చేశాను గదా! అదంతా ఇక్కడ ఇందులో యాడ్ చేస్తున్నాను. చాలా బావుంటాయి ఫ్లేవర్ అనేది. ఒకవేళ అల్లం లేదు అనుకుంటే ఆ ప్లేస్‌లో మనం వెల్లుల్లి గూడా యాడ్ జేసుకోవచ్చు. అందులోనే కొంచెం నానబెట్టిన పెసరపప్పు గూడా వేసుకున్నాను. ఇంకా టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అనమాట. ఇందులో పెద్దగా వేసేదేముండదు. అంటే ఇంట్రెస్ట్ ఉంటే నువ్వులు గూడా వేసుకోవచ్చు. నేను కొంచెం జీలకర్ర, అలాగే కట్ చేసిన కరివేపాకు వేశాను. అలాగే బీట్రూట్ అంతా గూడా గ్రైండ్ చేసేసాననమాట. ఇక ఓన్లీ దాని వాటరే వేయాలి అట్లా ఏం లేదు. డైరెక్ట్ బీట్రూట్‌ని గ్రైండ్ చేసేసేసి, ఇంక కొంచెం నూనె అనేది వేడి చేసి ఇందులో కలిపేసా. ఒకవేళ ఉంటే మనం ఈ ప్లేస్‌లో బటర్ గూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువగా నేను ఆయిలే వాడతానులెండి. అన్నీ గూడా ఒక్కసారి చక్కగా కలిపేసి ఇంకా వాటర్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చపాతీ ముద్దలాగా ఇలా కలిపి పక్కన పెట్టేసాననమాట. దీనికేమి నేను రెస్ట్ ఇవ్వలేదు. డైరెక్ట్ ఇలా కలిపి అలా చేసేసాననమాట. కం ఈ పైన కొంచెం ఆయిల్ అనేవి అలా తడిపేసి చిన్న చిన్న బాల్స్ లాగా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇవేంటంటే మనం చేత్తో నొక్కితే కొంచెం మందంగా వస్తాయి. ఆ మందంగా వచ్చేవేంటంటే కొంచెం మనకు మెత్తగా అయిపోతాయి. ఇలా ప్రెషర్‌లో పెట్టి చేశామనుకోండి కాస్త పల్చగా వస్తాయి, క్రిస్పీగా ఉంటాయి, ఎక్కువ రోజులు నిలువుంటాయన్నమాట. నేను చేసిన క్వాంటిటీ ఇంత అని నేను చెప్పలేను. అందాజ నాకు చేతికి ఎంతొస్తే అంత పిండి తీసేసుకున్నాను. అంటే ఒక కేజీకి పైనగానే చేశాననుకుంటా. ఇంక అన్నింటిని ఇదిగోండి ఇలా వత్తేసి ఇందులో వేసి కాల్చేయడమే. ఇంకొకటేంటంటే మనం ఇవి ఏం చేసినా గూడా చిన్న మంట మీద మాత్రమే చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామనుకోండి అప్పటికప్పుడు పైన పైన మాత్రం కాలుతుంది. లోపల కాస్త పచ్చిగా ఉండడం వల్ల ఏంటంటే కాసేపటి తర్వాత చల్లారిన తర్వాత గూడా మెత్తగయిపోతాయి. మనం డబ్బాలో వేసి పెట్టామనుకోండి అన్నీ, కొన్ని క్రిస్పీగా ఉన్నవి కాస్త ఈ మెత్తబడిన వాటి వల్ల అవి కూడా మెత్తగయిపోతాయి. అంత మంచిగా అయితే అనిపించవనమాట. ఇలా చక్కగా చిన్న మంట మీద కాల్చుకున్నామంటే క్రిస్పీగా చాలా బావుంటాయి. ఆల్మోస్ట్ 1 మంత్ వరకు గూడా నిలువుంటాయి. కొంచెం బీట్రూట్ అనేది ఇష్టపడని పిల్లలుంటారు గదా! అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే మంచిది. ఇంకొకటేంటంటే నేనెక్కువగా ఈ పెసరపప్పు, శనగపప్పు నానబెట్టి చెక్కలవి చేస్తూ ఉంటా. అయితే బీట్రూట్‌తో ఎందుకు చేశానంటే కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంటుంది గదా! వీళ్ళకి స్కూల్‌కి స్నాక్స్ అవి పెట్టడానికి బావుంటుందని చెప్పేసి, ఈరోజు అవి కొన్ని చేసి పెట్టేశాను. అన్నీ చల్లారబెట్టడం కోసమని పక్కన పెట్టేసా. వేడి వేడివి మనం డబ్బాలో వేస్తే మెత్తబడిపోతాయి గదా! అందుకు కాస్త చల్లారిన తర్వాతనే స్టోర్ చేసేస్తాను. బానే ఇష్టంగా తింటారనమాట అందుకని. ఇంకా ఇప్పుడు నేను తీసిన క్లిప్పింగ్ ఏంటంటే ఈవినింగ్ 5:30 అయిందండి. ఈ టైంలో గూడా ఎండ చూడండి ఎలాగుండిందో. అసలు వడియాలు పెట్టేసేయాలనిపిస్తుంది ఇప్పుడే నాకైతే. బేసిక్‌గా నేను కొంచెం టైం తీసుకుంటాను. ఎందుకంటే కొంచెం ఉగాది అలా వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాననమాట. ఇంకొకటేంటంటే చుట్టుపక్కల కొంచెం స్లాబ్స్ అవి వేస్తున్నారు గదా! ఆ సిమెంట్, దుమ్ము ఆ భయానికి కాస్త నేను ఆగిపోతున్నాను తప్పించి, లాస్ట్ ఇయర్ గూడా పెట్టుకోకూడదు అని చెప్పేసి మేము పచ్చళ్ళే గానీ, వడియాలే గానీ ఏవి పెట్టుకోలేదు. ఇంక ఈ ఇయర్ అయితే తప్పకుండా పెట్టుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇంక అదే చెప్పాను గదా! ఇలా ఉగాది వెళ్ళిన తర్వాత అలా చేద్దామని చెప్పేసి. అయితే ఒక కామెంట్ గూడా వచ్చిందండి. ముక్కలు పచ్చడి చూయించండి మామిడికాయది అని చెప్పి. మేమైతే ఉగాది వరకు ఒక్క మామిడికాయ గూడా తినము. ఎందుకంటే ఉగాది రోజు పచ్చి మామిడికాయతో ప్రసాదం చేసి దేవుడికి నివేదించిన తర్వాతనే మేము మామిడికాయ తినడం అనేది స్టార్ట్ చేస్తామనమాట. అందుకని నేను మేమసలు ఇంటికి గూడా తీసుకురామండి ఈ మధ్య కాలంలో. అలాగే ఈవినింగ్ పిల్లలకి సాబుదానా కిచిడి అది చేసేసి సింపుల్‌గా డిన్నర్ గూడా వండేసి ఇక్కడ కాలనీలో
మహిళా దినోత్సవంది ప్రోగ్రామ్ అది కండక్ట్ చేశారనమాట. నేను లాస్ట్ ఇయర్ మిస్ అయ్యానని చెప్పేసి ఈసారి సరే వెళ్దాం అని చెప్పి వెళ్ళున్నాను. అందరం లేడీస్ అందరికీ మాకు కాలనీలో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. చక్కగా ప్రతి చిన్న కార్యక్రమం కూడా అందరం కలుస్తామనమాట. బావుంటాయి గదా! ఇలాంటి వాటప్పుడే గదా మనం కలిసేది. ప్రతిరోజు ఎవరి ఇళ్లల్లో వాళ్ళు ఉండడమే. సో, చిన్నగా ఏదో నాకు మైక్ దొరికింది కదా! ఏదో ఒకటి మాట్లాడేసాననమాట. మరి ఇదండి ఇవాల్టి ఈ సింపుల్ వ్లాగ్ అయితే ఎలా అనిపించిందనేది కింద కామెంట్లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. వీడియో నచ్చుంటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.